నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఎన్బీకే 111 గ్లిమ్స్ సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించారు. ముఖ్యంగా బైక్ పై బాలయ్య ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మాస్ విజువల్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గ్లిమ్స్ లో బాలయ్య స్టైలిష్ ప్రెజెన్స్ తో పాటు యాక్షన్ టచ్ కూడా కనిపించడంతో సినిమాపై మరింత హైప్ కూడా పెరిగిపోయింది. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లైమ్స్ లోని పవర్ఫుల్ బీజిఎం హైలైట్ గా నిలిచింది. బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబినేషన్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉండగా తాజాగా విడుదలైన గ్లిమ్స్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. 1993 బాంబే అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ వీడియోలో జార్క్ హింసతో నిండిన ప్రపంచాన్ని చూపించారు. అలాంటి పరిస్థితుల్లో స్టైల్, ఇంటెన్స్, పవర్ కు ప్రతీకగా బాలకృష్ణ ఎంట్రీ అద్దిరిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తొలి భాగం జైలర్ రజనీకాంత్ ప్రజెన్స్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలతో థియేటర్స్ ను దద్దరిల్లించింది. దీంతో రెండో భాగంలో కూడా భారీ క్యామియో రోల్స్ ఉండబోతున్నట్టు సోషల్ మీడియాలో అయితే రోజుకొక వార్త హల్చల్ చేస్తోంది. జైలర్ 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్ల కాంబినేషన్ లో జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 కూడా తెరకెక్కుతోంది. జైలర్ 2లో బాలీవుడ్ బడా హీరో క్యామియో ఉండబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్ కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్టు టాక్ అయితే వినిపిస్తోంది. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని విశ్వం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.